హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను రివ్యూ చేయబోయే మూవీ కరుపు. తెలుగులో వీరభద్రుడు అని రిలీజ్ అయ్యింది. సూర్య అండ్ త్రిష లీడ్ రోల్ లో చేశారు. ఈ మూవీ ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ ఏంటంటే గుడ్ డీసెంట్ మూవీ అనిపించింది. ఈ మూవీ స్టోరీ వచ్చేసి రియాలిటీలో వర్క్ అవ్వాల్సిన సిస్టమ్స్ అన్ని బ్యాడ్ గా వర్క్ అయినప్పుడు దేవుడు వచ్చినా కూడా చేంజ్ చేయలేడా అని స్టోరీ ప్లాట్ ఉంటది. సూర్య మాస్ సీన్స్ ఉంటే చాలు, అలానే రియాలిటీ ఇంజస్టిస్ ఇష్యూస్ ని క్వశ్చన్ చేస్తూ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఉంటే చాలు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీకు ఈ మూవీ చాలా బాగుంటది. నాకైతే సూర్య గారి డబ్బింగ్ బాగా నచ్చింది, బాగా చెప్పాడు. ఇన్ఫాక్ట్ స్టోరీ లైన్ సింపుల్ అండి. ఒక ఫాదర్ అండ్ డాటర్ ట్రైలర్ లో మనం చూసాం కదా, క్రిటికల్ కేసులో ఇరుక్కుంటారు. ఒక పర్టికులర్ టైంలో వాళ్ళకి జస్టిస్ లేకపోతే చాలా డేంజర్ ఉంటది. కానీ మన దేశంలో కోర్టుల గురించి మనకు తెలిసిందే కదా. ఇలాంటి సిస్టమ్స్ అన్ని సూర్య గారు వచ్చి మార్చగలిగాడా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీతో సూర్య ఫైనల్లీ ఇట్టు కొట్టేశాడు. ఈ మూవీ ఆర్జే బాలాజీ మాస్ ఆడియన్స్ కోసమే తీశారనిపిస్తుంది. అండ్ మాసెస్ కనెక్ట్ అయ్యే సీన్స్ కూడా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని సర్ప్రైజెస్ ఉంటాయి. వీటికి మీరు కనెక్ట్ అయితే మాత్రం ఈ మూవీ మీకు బాగా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక కోర్ట్ రూమ్ డ్రామా లాగా వెళ్తది. సెకండ్ హాఫ్ అంతా ఒక తమిళ్ మాస్ మూవీ లాగా ఉంటది. ఫస్ట్ హాఫ్ అంతా ఫాదర్ అండ్ డాటర్ క్యారెక్టర్స్ మీద మూవీ వెళ్తూ ఉంటది. మనం కనెక్ట్ అవుతాం, ఆ తర్వాత ఫీల్ అవుతాం ఆ సిచ్యువేషన్స్ ని చూసి. బట్ సెకండ్ హాఫ్ అంతా చాలా డిఫరెంట్ గా వెళ్తది. మంచి మంచి మాస్ సీన్స్ అండ్ కామెడీ బాగా అనిపించింది. సూర్య బాగా యాక్ట్ చేశారు. ఆయన ప్రతి సినిమాకి బెస్ట్ ఇస్తారు. క్లైమాక్స్ పర్ఫార్మెన్స్ పయ్యా ఇచ్చి పడేశాడు, చాలా బాగుంటది. టీషర్ వచ్చేసి ఈ మూవీలో జస్ట్ నార్మల్ రోల్. అజయ్ బాలాజీ విలన్ రోల్ లో కన్నింగ్ పర్ఫార్మెన్స్ తో బాగా చేశారు భయ్య. విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే సాయి అభ్యంకర్ భయ్య గట్టిగా మ్యూజిక్ కొట్టేశాడు. నార్మల్ సీన్స్ కి కూడా మంచి బీజిఎంస్ ఇచ్చేశాడు. తమిళ వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఆర్జే బాలాజీ బాగా తీశాడు. ఓవరాల్ గా చెప్పాలంటే స్టోరీతో సంబంధం లేకుండా, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక మంచి తమిళ్ మాస్ మూవీ చూడొచ్చు అనుకుంటే వాళ్ళకి వెళ్ళొచ్చు ఈ మూవీకి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.